ప్రభు యొక్క మొదటి రాకడ మానవ కోటికి రక్షణ తీసుకుని వచ్చింది. యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ రక్షించబడిన వారిని ఆయన రాజ్యంలో ప్రవేశింపచేసి 1000 ఏండ్ల పరిపాలన కొరకు సిద్ధపరుస్తుంది. మొదటి రాకడలో రక్షణ పొందని వారికి రెండవ రాకడలో ఆయన రాజ్యంతో ఏ సంబంధము ప్రవేశము లేదు. ఆ కారణాన మరలా జ్ఞాపకం చేస్తున్నాం, యేసు ప్రభు వారి యొక్క రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు ఉచితం. దాన్ని స్వీకరించి ఆశీర్వదించబడి పరలోక రాజ్య వారసులు కావాలని మనవి చేస్తున్నాం. ఆయన రాకడ వచ్చినప్పుడు మన సంగతి ఏంటి? ఎవరో సంగతి పక్కన పెడదాం, మన సంగతి గురించి ఆలోచిస్తాం. ప్రతిదీ మొదట మనతో ఆరంభం అవుతుంది. మనకు అది ఆత్మీయమైన మేలు కనపడకపోతే మనం ఎలాగ ముందుకు వెళ్ళగలము? కనుక మనము ఏమవుతాం? మనము ఎలాగుంటాం? ఇది చాలా విషయాలు రాయబడ్డాయి, కనుక ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది రోమా పత్రిక, రోమన్స్ చాప్టర్ 8. రోమన్స్ చాప్టర్ 8, రోమా పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనమెవరు? మొదటిది, we are children of God. మనము దేవుని పిల్లలము. ఎవరు దేవుని పిల్లలు? తెలుగు బైబిల్ ప్రకారము యోహాను సువార్త 1:12, తన్ను ఎందరు అంగీకరించరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారిని దేవుని పిల్లలు అగుటకు ఆయన వారికి అధికారం అనుగ్రహించను. ఓ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలు ఎవరు? ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచినారో వారు. చూడండి, తల్లిదండ్రుల స్థితి పిల్లల్లో సాధారణంగా కనపడుతుంది. కొంతమంది పిల్లలు రిచ్గా కనిపించినారు అనుకో, ఎవరి పిల్లలు అని అడుగుతాం. పలానా వాళ్ళ తల్లిదండ్రులు అంట, లేదా పలానా వారి పిల్లలు అని చెప్తాం. అంటే పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులు రిఫ్లెక్ట్ చేస్తారు. అది భౌతికంగా కావచ్చు, అంటే మార్ఫాలజీ ఫీచర్స్, DNA అంటాం కదా, నవ్వు, పలకరింపు, చూపు, కళ్ళు, చెవులు, తల వెంట్రుకలు, నడక, మాట తీరు, ఇవన్నీ రిఫ్లెక్ట్ చేస్తాయి. అందుకే చెప్తుంటారు, అచ్చం మీ నాన్న మాదిరే మాట్లాడతా, అచ్చం మీ అమ్మ మాదిరే ఉంటా, అచ్చం అలా మీ అన్నమ్మ మాదిరే ఉంటా. ఇప్పుడు మనం దేవుని పిల్లలమైతే దేవుని లక్షణాలు, యేసు లక్షణాలు మనలో రిఫ్లెక్ట్ కావాలా, ప్రతిబింబింపజేయాలి. అలా ప్రతిబింబింపజేయకపోతే సమస్య వస్తుంది కదా, మనం ఆయన పిల్లలా లేదా అని అనుమానం వస్తుంది. కనుక యేసు ప్రభు పిల్లలమైతే యేసు ప్రేమ, యేసు కనికరము, యేసు జాలి, యేసు దీర్ఘశాంతము, యేసు వాత్సల్యత, ఇవన్నీ యేసు ప్రభు లక్షణాలు. కొంతమంది చెప్తుంటారు కదా, అచ్చం మేము అమ్మ మాదిరే ఉన్నాం, నాన్న మాదిరే ఉన్నాం, జిరాక్స్ కాపీ అనుకో. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనల్ని చూసి ఎవరైనా అచ్చం మీరు యేసు ప్రభు మాదిరి ఉన్న జిరాక్స్ కాపీ అనుకో అని అంటారా, అనరా? జవాబు మీరు చెప్తారా, నేను చెప్పాలా? ఎవరన్నా అలాగంటారా మనల్ని? అచ్చం జిరాక్స్ కాపీ అనుకో, యేసు ప్రభు జిరాక్స్ కాపీ అనుకో అంటారా, అనరా? జవాబు చెప్పరేంటి? పోనీ ఏమంటారు అదైనా చెప్పండి. అచ్చం సాతనే అనుకో అంటారా?
అచ్చం లూసిఫరే అనుకో, జిరాక్స్ కాపీ అనుకో. ఒకవేళ అలాగంటే ఇంకా యేసు లక్షణాలు ఎన్నో మనలో రావాల్సింది. పర్లేదు కొన్ని అన్నా ఉన్నాయి యేసుప్రభు లక్షణాలు అని అంటే ఎంత బాగుంటుంది. మనం ఆయనతో ఉంటే ఆయన లక్షణాలు మనకు అబ్బతాయి. కొంతమంది అంటారు కదా, ఒక స్నేహితునితో ఉంటే వారి యొక్క సంగతులు మనకు వస్తాయని. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపు. యేసు ప్రభుతో మనం సాంగత్యం చేసిన వారమైతే యేసు ప్రభు లక్షణాలు రావాలి కదా, రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మన లక్షణాలు మన పిల్లలకు వచ్చినాయి కదా, భర్తకు కొన్ని భార్యకు వచ్చినాయి కదా, భార్య కొన్ని భర్తకు వచ్చినాయి కదా, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ యేసు ప్రభు మాత్రం మనకు వంట పట్టట్లేదు. ఏమో అబ్జార్ప్షన్ కెపాసిటీ లేదనుకుంటా ఈ శరీరానికి యేసు ప్రభు లక్షణాలు తీసుకోవటానికి. మిగతావన్నీ దాదాపు తెలుస్తాయి మనకి, కొంత నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కానీ యేసు ప్రభు యొక్క లక్షణాలు మనలో ఉంటే ఎంత బాగుంటుంది. మనం దేవుని పిల్లలము, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆయన వలే మాట్లాడాలా, ఆయన వలే నడవాలా, ఆయన వలే బోధించాలి, ఆయన వలే ప్రవర్తించాలి, ఆయన వలే జీవించాలి. ఇవన్నీ ఆయన వలే సంగతి పక్కన పెడదాం, కనీసం దగ్గరికన్నా వస్తున్నామా అని. ఆయన వలే జీవించాలనుకొని కొంతమంది యేసుప్రభు దగ్గరికి వచ్చి, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగారు. మనమైతే ప్రశ్నకి ఏం జవాబు చెప్తాం? ఏం చెప్తాం? మన అడ్రస్ చెప్తాం, అక్కడ పలానా దగ్గర ఉన్నాము అని. లేకపోతే అక్కడ ఉంటే నీకెందుకయ్యా, నీ పని నువ్వు చూసుకొని చెప్తాం. యేసుప్రభు ఏమన్నాడంటే, కమన్సి, వచ్చి చూడుడి అంటే వచ్చి చూడుడి అని కొంతమందికి చెప్పే ధైర్యం ఉంటుంది, అందరు చెప్పలేరు. అది యేసుప్రభు వారు మాత్రమే ఎవరినైనా ఎప్పుడైనా కమాండ్సి అని అనగలడు. వారు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇల్లు ఎలాగుంది ఇంకా చెప్పలేదు. వచ్చిన తర్వాత ఆయన గురించి ప్రసిద్ధి చేయటానికి ఇష్టపడ్డారు. అందుకే యేసుప్రభు శిష్యుల గురించి చెప్పబడిందంటే, వారు యేసుతో కూడా ఉన్నవారు. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ టైటిల్ వీ కెన్ అడ్. మామూలు మనకు కొంతమంది గొప్ప దైవ సేవకులతో ఉంటే, భక్సింగ్ గారితో కలిసి పనిచేసినారని, లేకపోతే పలానా సేవకులతో కలిసి పనిచేసినారని మనం చెప్పుకుంటూ ఉంటాం. సీనియర్ గార్డ్స్తో పలానా వాళ్ళతో కలిసి పనిచేసిన, మన భౌతికంగా కనిపించే కొంత పెద్ద దైవ సేవకులతో కలిసి పనిచేసినారని చెప్పుకోవటానికి చాలా సంతోషపడుతున్నప్పుడు, యేసు ప్రభుత్వం దేవర్ విత్ జీసస్, వారు యేసుతో కూడా ఉండిరి అని వాళ్ళు చెప్పలేదు, ఉన్నోళ్ళు పక్కనోళ్ళు చెప్పారు. పేతురుని గురించి కూడా పక్కనోళ్ళు చెప్పారు, ఈయన యేసుతో కూడా ఉన్నాడు. ఆయన మాటలు ఎలాగున్నాయి, యేసు ప్రభు మాట్లాడితే ఎలాగున్నాయి, మనం మాట్లాడితే ఎలాగుంటాయి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్పబడింది, ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాడు. ఆయన మాట్లాడితే ఎవడునూ ఎన్నడూనూ అలాగ మాట్లాడలేదని బైబిల్లో రాశారు. ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోయింది. హిస్టోరియన్స్, వీఆర్ నాట్ కాల్డ్ టు బి హిస్టోరియన్స్, వీఆర్ కాల్డ్ టు బి ఈజ్ స్టోరీ పీపుల్. నాట్ హిస్టోరియన్స్, హిజ్ స్టోరీ. హిస్టరీ అంటే ఆయన కథ, యేసు కథ. ఈజ్ స్టోరీ, ఆయన గురించి తెలియచేయటం. కనుక యేసు ప్రభు పిల్లలముగా అలాంటి దైవ లక్షణాలు అలవర్చుకోవాలని కోరబడుతున్నాం. మాట తీరు, ప్రవర్ధన, జీవిత శైలి, నడక అన్నీ యేసుప్రభు వలె అచ్చుగుద్దినట్లుంటే ఎంత బాగుంటుంది. అచ్చుగుద్దినట్లు కాకపోయినా పర్వాలేదు, కానీ మైక్రోస్కోప్లో పెట్టినా కొద్దిగా రిజంబులెన్స్ మ్యాచ్ అవుతుంది, సింక్ అవుతుంది అని. అసలు సింక్ అవ్వట్లేదు మనకే ఆయనకి. ఎవరైనా ఇంకా యేసుని అంగీకరించకుండా ఉంటే మరలా జ్ఞాపం చేస్తున్నా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. యేసు పాపల రక్షకుడు, పాపాల మోసుకోటు కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన శాపముగా చేయబడ్డాడు.
ఆయన ఒక్కడు మాత్రమే మనిషిని యొక్క శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు. ఆయన ఒక్కడు మాత్రమే కుటుంబ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు. ఆయన ఒక్కడు మాత్రమే సమాజ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు. ఆయన ఒక్కడు మాత్రమే మానవ జీవితాన్ని తిరిగి రాయగలడు. బైబిల్లో రాయబడింది, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మార్కు 10:27, దేవుడికి సమస్తము సాధ్యం. వాట్ ఈజ్ ఇంపాసిబుల్ టు us ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. మనకు అసాధ్యమైంది దేవుడికి సాధ్యం. కానీ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ పొందిన తర్వాత మనం ఇప్పుడు దేవుని పిల్లలం అయ్యాము కనుక ఆయన వల్లే జీవించుట ప్రాముఖ్యం. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, ఎక్కడైనా చెప్తుంటా, లివ్ లైక్ క్రైస్ట్, క్రీస్తు వల్లే జీవించుట. లివింగ్ విత్ అట్మోస్ట్ సింప్లిసిటీ, ఉన్నదాంతోనే. మరీ పేదరికంలో జీవించమని కాదు, మరీ పిసినార్తనంలో జీవించమని కాదు, మరీ లావిష్గా జీవించమని కాదు. యేసు ప్రభు ఎలాగ జీవిస్తాడో అలాగ. ఆయన పిసినారుగా జీవించడు, అంత లావిష్గా జీవించడు, ఆయన లగ్జూరియస్గా జీవించడు. ఆయన ఏది అవసరం అలాగే జీవిస్తాడు. అలాగే జీవించే జీవితం ఉంటే ఎంత బాగుంటుంది. కొంతమంది చాలా డబ్బులు ఉంటాయి, చాలా పిసినార్తనంలో ఉంటారు. కొంతమంది ఏముండదు, చాలా ఘనంగా కనపడతా ఉంటారు. ఏమంటే అన్నీ ఈఎంఐలు, వచ్చిన జీతం అంతా దానికే పోతుంటుంది. వాషింగ్ మిషన్ మొదలుకొని, లేనప్పుడు ఉతుక్కోవచ్చు కదా, ఇబ్బందే. డబ్బులు లేనప్పుడు పక్కన వాళ్ళు ఎవరో తీసుకున్నారని ఈఎంఐలు వాషింగ్ మిషన్తో పాటు మిక్సీతో పాటు ఈఎంఐలు కట్టుకుంటూ పోతే ఎప్పుడు బతికేది, ఎప్పుడు ప్రభు కొరకు జీవించేది. ఇలా అంటే విశ్వాసాలు అండి వీళ్ళంతా. అనుమానం, రక్షణ పొందిండొచ్చు కానీ నాట్ లివింగ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వల్లే మనం జీవించట్లేదు. ఒకవేళ యేసుప్రభు అలాగ ఉంటాడు అనుకో, అలాగ చేస్తాడా? ఈఎంఐలు కట్టి మిక్సీ తెస్తాడా? ఈఎంఐలు కట్టి వాషింగ్ మిషన్ తెస్తాడా? ఈఎంఐలు కట్టి తీసుకురావడం తప్పని నేను చెప్పట్లేదు. ఏదో ఇంటికి తెచ్చుకున్నారు, కారుకి తెచ్చుకున్నారు, కొద్ది పెద్ద పెద్ద వస్తువులకు తెచ్చుకున్నారంటే ఇట్స్ ఓకే, రీజనబుల్ అని అనుకోవచ్చు. చిన్నదానికి కూడానా, మీ చేత్తో చేసుకునే పనికి కూడానా అంటే ఏమని మనం సోమరులు ఎక్కువైపోయినాము అని అర్థం. యేసు వలె జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, సింప్లిసిటీ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ. బీ సింపుల్ ఇన్ డ్రెస్సింగ్, ఇన్ లివింగ్, ఇన్ లైఫ్ స్టైల్, ఇన్ స్పీకింగ్, ఇన్ టాకింగ్, ఇన్ డూయింగ్ ఆల్ థింగ్స్ లైక్ ఎ క్రైస్ట్. యేసుప్రభు వలే జీవించుట. యేసుప్రభు కావాలనుకుంటే ఏదో వద్దనుకోగలడు చెప్పండి. వజ్ర వైడూర్య మరకత మాణిక్య నీళ్ళ కెంపులు పచ్చల భూమి ఆకాశం ఆయనదే. ఆయన రోజు ఏవైనా ధరించవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. కానీ బైబిల్లో రాయబడింది ఆయన సామాన్యమైన వాడిగా జీవిస్తూ వచ్చాడు. ఆయన ఎరిగిన వారు అపోస్తులైన పౌలు కానీ మిగతా అపోస్తులు కానీ, లుక్ అట్ దెమ్. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే మనకు వాళ్ళు కనపడరు. మరి ఎవరు కనిపిస్తారు? యూట్యూబ్లోన, టీవీలో కార్పొరేట్ స్పీకర్లు కనిపిస్తారు. మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఫాలో కావడానికి ట్రై చేస్తాం. ఎవరిని ఫాలో కావాలో వాళ్ళని ఫాలో కమ్మని చెప్పట్లేదు, వాళ్ళని ఫాలో కావట్లేదు. మీకు తెలుసు కదా, బైబిల్లో కొత్త నిబంధనలో ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఈ సవాల్ విసిరాడు, ఫాలో మీ యాజ్ ఐ ఫాలో క్రైస్ట్. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునడి. ఆయన పేరు అపోస్తలుడైన పౌలు. ఇంకెవరు భూమి మీద 2000 సంవత్సరాల కొత్త నిబంధన చరిత్రలు ఎవరు ఆ మాట చెప్పలేరు. పేతురు చెప్పలేకపోయాడు, తోమా చెప్పలేదు, ఎవరు వాళ్ళు చెప్పలేకపోయారు. ఓన్లీ పాల్ కుడ్ టెల్ లైక్ దట్. ఎంతో చదివినవాడు, ఎంతో విద్యావంతుడు, జ్ఞాని, రీజనింగ్ తెలిసినవాడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, లోకంలో అన్ని సంగతులతో పరిచయం ఉన్నవాడు. ఆయనకు దేవుడు విశేషమైన జ్ఞానము ఇచ్చినాడు. ఎంత విశేషమైన జ్ఞానం అంటే
ఆయన దగ్గర ఉన్న ఖైదీలకు సువార్త మొదలుకొని సింహాసనం మీద కూర్చున్న అగ్రిపరాజు లాంటి వాడికి కూడా సువార్త చెప్పగలడు. అందుకే అపోస్తుల కార్యాలు 26:19 అన్నాడు, అగ్రిపరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాను. ఫ్రమ్ సర్వెంట్ టు ఎ సావరెన్ కింగ్. His gospel addresses all the audience from bottommost to the highest. Such was his brilliance, such was his smartness, such was his ability in presenting the gospel to the world. అలాంటి వాడు ఎలాగైనా జీవించవచ్చు. మనకి ఏం లేకపోయినా కూడా డ్రెస్ ఫుల్గా ఉండాలనుకుంటాం. ఎందుకంటే అయ్యో బ్రదర్ డ్రెస్ లేకపోతే ప్రజలు ఏమనుకుంటారండి. నేను వేసుకోవద్దని చెప్పట్లేదు. బీ నార్మల్ లైక్ ఎ క్రైస్ట్, బట్ డోంట్ బి అప్ నార్మల్ లైక్ లూసిఫర్. ఆ పౌలు అంటే వాళ్ళు మనకు గుర్తురారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగిన, పౌలు ఎన్నిసార్లు ఈ మాట చెప్పినాడు? బీ యీ ఫాలోవర్స్ ఆఫ్ మీ యాజ్ ఐ ఫాలో లార్డ్ క్రైస్ట్. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పౌలి నడుచుకున్నాడని ఎన్నిసార్లు చెప్పాడు పౌలు? ఏదో ఒకటి చెప్పండి, 1 నుండి 100 దాకా. టూ టైమ్స్. ఇంకా యూ విల్ బీ షాక్డ్ టు నో దట్ ఈ ఛాలెంజ్డ్ ద హోల్ బిలీవర్స్. ఈ సెడ్ అట్లీస్ట్ 6 times. మనకి 1 కొరింథీ 11:1 మాత్రం బాగా గుర్తుంటుంది, ఇంక మిగతా యూజువల్గా గుర్తుండదు. ఎందుకంటే మనకు అది అంత అవసరం లేదు అనుకుంటాం కదా. దేవుని పిల్లలు దేవుని వలె ఉండాలని కోరుతాడు. యేసు పిల్లలు యేసు వలె ఉండాలని కోరుతాడు. ఆయన యూదా గోత్రపు సింహము అనే వాక్యంలో రాయబడతా వచ్చి, యూదా గోత్రపు సింహం ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వలె మనం ఉండాలని ఆయన యొక్క కోరిక. అన్నీ అలాగే ఉంటాయి కదా, పైనుండి కింద దాకా. మీకు తెలుసు కదా, సింహంలో ఏ భాగం కూడా వ్యర్థం కాదు. సింహపు గోర్లు, పులి గోర్లు కోట్లు విలువలు చేస్తాయి. దాని మీసాలు కోట్లు విలువలు చేస్తాయి. దాని పళ్ళు కోట్లు విలువలు చేస్తాయి. దాని చర్మము, నేమ్ ఇట్ ఎనీథింగ్. దాని కాలు గోర్ల దగ్గర పాదాల ఫుట్ ప్రింట్స్, ఏ ఒక్క దాంట్లో చిన్న భాగం కూడా వ్యర్థం కాదు. మనము దేవుని పిల్లలము, యేసు పిల్లలు. రెండోది చూస్తామా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20-21. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షక నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం తన మహిమగల శరీరమునకు సమరూపమైన దానిగా మార్చును. మనము మారేదము. దీన్ని ఇంకా స్పష్టంగా పౌలు రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52. 1 Corinthians chapter 15 verse 52. ఎంత చక్కటి పదం! మనమందరము మార్పు చెందేదాము. మనము మార్పు చెందేదాము. We shall change. మనము మార్పు చెందడానికి ఎంత సమయం కావాలా? ఎంత సమయం కావాలా? ఇక రాసిన రెప్పపాటున 1 నిమిషము అని. మనకు తెలుసు కదా, లోకంలో చూస్తుంటే ఒక కోడిగుడ్డు కోడిపిల్ల కావటానికి 21 రోజు కావాలి. ఒక తల్లి గర్భంలో పిండము బిడ్డ రూపంలో బయటికి రావటానికి 9 మాసాలు కావాలి. కానీ పాప శరీరము మహిమగల శరీరముగా మారటానికి, ఈ వైల్డ్ బాడీ గ్లోరియస్ బాడీగా మారటానికి, దీన్ని బట్టి అయితే రీజనింగ్ ప్రకారం బ్యాంక్ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి రీజనింగ్ ప్రకారం మరి ఎంత కావాలా? ఎన్ని రోజులు కావాలి? ఇదేం రీజనింగ్ అంతుపట్టదు. కోడిగుడ్డు పిల్ల కావటానికి 21 రోజు అయితే, తల్లి గర్భంలో పిండం బిడ్డ కావటానికి 9 మాసాలు అయితే, ఒక దీన శరీరంగా మహిమగల శరీరంగా మార్చడానికి ఎన్ని రోజులు? వాట్ ఇస్ యువర్ రీజనింగ్? యువర్ రీజనింగ్ హ్యాస్ నో లాజిక్. కానీ బైబిల్ ఏం చెప్తుంది? రెప్పపాటున, ఎ మూమెంట్.
మార్చబడతాం. ఇది ఆశ్చర్యం, ఇది మర్మం. మిగతావన్నీ రెప్పాటను చేయలేదు దేవుడు. రెప్పాటను బిడ్డను బయటికి తీసుకురావట్లేదు. రెప్పాటను కోడిగుడ్లో నుండి కోడిపిల్ల బయటికి తీసుకురావట్లేదు. రెప్పాటను పగలు రాత్రి కావట్లేదు, రాత్రి పగలు కావట్లేదు. రెప్పాటను అమావాస్య పౌర్ణమి కావట్లేదు, పౌర్ణమి అమావాస్య కావట్లేదు. రెప్పాటన లోకములో ఋతువులు మారట్లేదు. దానికంతా ఒక సెట్ టైం ఉంది. పగలు రాత్రి కావడానికి 12 గంటలు ఉంది. అమావాస్య పౌర్ణమి కావడానికి 15 రోజులు ఉంది. కాలాలు మారటానికి 4 నెలలు ఉంది. అలాగే తల్లి గర్భంలో బిడ్డ బయటికి రావడానికి 9 మాసాలు ఉంది. మరి అంత సెట్ టైం ఉంది. మన దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు టైంని పూర్తిగా కుదించేసాడు. నో మోర్ మంత్స్, నో మోర్ వీక్స్, నో మోర్ అవర్స్, నో మోర్ మినిట్స్, బట్ ఇన్ ఎ ట్వింకిల్ ఆఫ్ ఎన్ ఐ, రెప్పపాటున మనం మార్చబడతాం. మనకి ఆశ్చర్యం కదా, ఇది మర్మము, ఇట్స్ ఎ మిస్టరీ. నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్తారు నాకు తెలుసు, కానీ చెప్పబుద్ధి కావట్లేదు. రెప్పపాటున ఒక నిమిషం, ఇన్ ఎ మూమెంట్, ఎన్ని మార్పు చెందుతాయి బైబిల్లో? ఓ మూమెంట్లో జరిగే సంగతులు ఎన్ని ఉన్నాయి? ఓ మూమెంట్ వాడబడిన సంగతులు ఎన్ని ఉన్నాయి? నాకు తెలిసి కనీసం 3 ఉన్నాయి. మొదటి చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం. ఒక్క నిమిషంలో ఆయనకు ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం, ఒక్క నిమిషంలో భూలోక రాజ్య మహిమంతటిని ఒక వ్యక్తి సాతాను యేసుప్రభువు వారికి చూపించినాడు. ఇది సాధ్యమా? ఇక సాతాను దగ్గర ఎంత ఫాస్ట్ నెట్వర్కింగ్ ఉందంటే వైఫై సూపర్ స్పీడ్ అనుకో. ఒక్క నిమిషంలో లోక మహిమంతటిని చూపించేసాడంట. అంటే లోకం ఎవరిది అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ సాతానుడు ఈయనకి లోకం సంగతి తెలియదు అనుకున్నాడేమో యేసుప్రభుని. అంతా చూపించేసి ఇదంతా మీకు ఇచ్చేస్తా, ఏం లేదండి మీరు ఈ షల్ వర్షిప్. బైబిల్లో రాయబడింది, ప్రభువు సాతాన్ని ఎదిరించి నీ దేవుడైన యెహోవాను మాత్రమే మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవాలని రాయబడి ఉన్నది. కనుక శోధన క్షణకాలం మనకు కలుగుతుంది. కానీ మనం వచ్చే శోధనలు ఏమనుకుంటామంటే అన్నీ నాకే వస్తాయి, ఇంకెవ్వరికి రావు అని అనుకుంటాం. అంటే మనం చాలా స్పిరిచువల్ అని అనుకుంటాం. శోధన వస్తుంది కనుక, యేసుప్రభుకి వచ్చింది కదా అందుకని నాకు కూడా వచ్చింది అనుకుంటాం. అంటే యేసుప్రభుతో మనం ఈక్వల్ చేసుకుంటాం. అలాగేం కాదు, అంత లేదు మనకి. కానీ లోకములు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి, శ్రమలు, శోధనలు. ప్రభువు జయించినాడు కనుక మనమును జయిస్తాం. అందుకే మన పేరు వీఆర్ కాంకరర్స్. రోమా 8లో చెప్పబడింది, మనము విజయశాలలో. యేసును బట్టి విజయశాలలో, ఆయనను బట్టి విజయాన్ని అనుభవిస్తూ ఉన్నాం. రెండవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians chapter 4 verse 18. ఎంతకాలం? క్షణములోనే మార్పు చెందుతారు. నిమిషం మాత్రం ఉండు మార్చులకని శ్రమ. మనకు శ్రమ ఎంతసేపు ఉంటుందంట? కానీ మనమేమనుకుంటాం, శ్రమలన్నీ మాకే వచ్చినాయి, అసలు పోవట్లేదు, ఎవరికైనా ఇచ్చేస్తామన్నా పోవట్లేదు ఇవి అనుకుంటాం. అండ్ ద బైబిల్ సేస్ ఆల్ దీస్ ట్రిబులేషన్స్, అఫ్లిక్షన్స్ ఆర్ ఫర్ ఎ మూమెంట్. క్షణం అంటే ఎంతసేపు? కళ్ళు తెరిచి కళ్ళు మూసేదే. మనకు వచ్చే శ్రమలు అంతసేపే ఉంటాయంట, బైబిల్ సెలవిస్తుంది. కానీ మనకేమో చాలా కాలం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమో బ్రదర్, నేను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి శ్రమలేనంట. కొంతమంది స్టార్ట్ చేస్తారు హిస్టరీ. మా అమ్మగారు చెప్పేవాళ్ళు, నేను కాదు, మామూలుగా స్టోరీలు చెప్పేవాళ్ళు. నేను పిండంలో ఉన్నప్పుడే అడ్డం తిరిగింటే తీసేయాలని డాక్టర్లు చెప్పినారంట. మా అమ్మ నాన్నగారు ప్రార్థన చేసి, ప్రభువా ఎలాగైనా బతికించానంటే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి నన్ను బతికించి బయటికి తెచ్చి, బయటకు వచ్చిన తర్వాత నాకు కామర్లు వచ్చినాయంట. అప్పుడే వస్తాను అనుకున్నారంట. ఇలాగ పిండంతో నిండి స్టార్ట్ చేస్తారు వాళ్ళు చెప్పడము. కానీ దేవుడు ఏమో నాకు ఆయుష్ పొడిగించినాడు, పెంచినాడు. నిజమే, కొంతమంది జీవితాలు అలాగ ఉండొచ్చు, మనం కాదని చెప్పట్లేదు. దట్ మే బి ట్రూ లైక్ మోదస్.
కానీ ఒక నిర్దిష్టమైన పని ఉందేమో, నీవంటే దేవుడికి ఇష్టమేమో, కానీ ఆ కష్టాలన్నీ క్షణం మాత్రమే అని. ఆల్ ద అఫ్లిక్షన్స్ ఆర్ ఫర్ ఎ మూమెంట్. కానీ మనం అనేకసార్లు కృంగిపోయి ఎప్పుడు నాకే వస్తాయి, ఎప్పుడు నన్నే దాడి చేస్తాయి, ఎప్పుడు నన్నే లోబరుచుకుంటాయి, రోగము, బాధ, నింద, అవమానము, పోరాటము, ఓటమి, డిప్రెషన్, లోన్లీనెస్, ఫెయిల్యూర్, సిక్నెస్, లాస్, ఇవన్నీ ఇంకెన్నో మనం కలుపుకుంటాం. ఇవన్నీ నా మీదకే దాడి చేస్తాయి. శ్రమ ఎప్పుడు ఒంటరికి రాదు. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు దారెమ్మడి పోయేవాడికి, ఎందుకంటే ఇరానీ టీ ఛాయ్లో ఛాయ్ తాపుతాడు కదా. అందుకని శ్రమ ఎప్పుడు ఒకటే రాదు. ఇట్ కమ్స్ లైక్ ఎ మాస్. ఆ శ్రమలు నిమిషం మాత్రమని ఎరిగి క్రీస్తును మనం ముందుగా ఉంచుకొని మాదిరిగా ఉంచుకొని సాగిపోయినప్పుడు శ్రమలలో విజయం. నేను శ్రమ పొందుట నాకు మేలాయను, నేను శ్రమల పాలై దీనుడనైతిని అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక శ్రమలు మనల్ని రెండు రకాలుగా చేస్తాయి. ఆత్మీయులుగైనా చేస్తాయి, తిరుగుబాటుదారులుగైనా చేస్తాయి. శ్రమలకు మనం పాజిటివ్గా స్పందిస్తే ఆత్మీయులమవుతాం, శ్రమకు మనం నెగిటివ్గా స్పందిస్తే తిరుగుబాటుదారులు అవుతాం. మన జవాబు ఏంటి? మూడవది, ఇందాక మనం చూసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52, 1 Corinthians chapter 15 verse 52. పౌలు ఎంత బాగా తన కల్పన, మనమందరము పౌలుతో పాటు మనం కూడా మార్పు చెందుతామంట. అంటే ఆయన అప్పుడు రాసేటప్పుడు ప్రభు అప్పుడే వస్తాడు అన్నట్టుగా రాశాడు. ఆయన వెళ్ళిపోయాడు మనకంటే ముందుగా. మనం వారందరిని చూడబోతున్నాము. మనకి శుభప్రదమైన నిరీక్షణ ఉంది. కడబూరం రోగబోతుంది. ఆ బూరధ్వని వింటాం. విన్న వెంటనే మనమేమి ప్రభు నన్ను మార్చని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. పక్కన వాళ్ళు మారుతున్నారు, వాళ్ళ వస్త్రాలు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు అనేవి మనం అనుకోవాల్సిన పని లేదు. స్పాంటేనియస్ చేంజ్. ఒక్కసారి మార్చబడతాం. తెల్ల పాలు ఉంటాయి అనుకోండి, దాంట్లోకి మీరు పసుపు తీసి వేసినారనుకోండి, ఎంతసేపు అవుతుంది పాలన్నీ పసుపు రూపంలో రావటానికి? వెంటనే. అలాగే తెల్ల పాలు ఉన్నాయనుకోండి, బ్రౌన్ డికాక్షన్ తెచ్చి పోసినారనుకోండి, ఎంతసేపు అవుతుందో రంగు మారటానికి? అని నిమిషాల్లో జరిగే ప్రక్రియ. వెన్ ద కెమిస్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ వర్క్స్ ఇన్ ఎ మినిట్, హౌ మచ్ మోర్ ద మెటమార్ఫసిస్ ఆఫ్ హ్యూమన్ బాడీస్ కెన్ బి డన్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎన్ ఇయర్. క్షణకాలంలో మనం మార్పు చెందుతామంట. నేను ఈ మాట చెప్తుంటే కొంతమందికి బాధ కలిగించేది కూడా, కొంతమందికి మేలు కూడా కలిగిస్తుంది. మీరు ఊహించుకోండి, ఇక్కడికి వచ్చేటప్పుడు కొంతమంది షుగర్, బీపీ అట్లా ఉన్న వాళ్ళు చాక్లెట్లు అన్నీ తెచ్చుకుని ఉంటారు. మీ చాక్లెట్లు అన్నీ కిందకు పోతాయి. కళ్ళకి అద్దాలు పెట్టుకొని వచ్చింటాం కదా, కనపడట్లేదని అద్దాలు కూడా కింద పడిపోతాయి. ఇవన్నీ పడిపోతే పర్లేదు అని అనుకుంటారు కదా. మీరు సాక్సులు గీక్సులు అన్నీ వేసుకొని వచ్చింటారు కదా. వాచ్లు, యాపిల్ అంతా యాపిల్లే కదా, కొరికిన యాపిల్, అది కూడా కిందకి పడిపోతుంది, కొరికిన యాపిల్ కూడా. ఇంకా మీకు బాధకరమైంటే మీరు బంగారం నగలు అన్నీ వేసుకొని వచ్చినారనుకో, అక్క అవి కూడా కిందకి పడిపోతాయి. మొదటే దాచిపెట్టుకోండి అక్కడ. మీ కళ్ళు ఎదుటే పడిపోతుంటే మీరు మాత్రం మార్పు చెందుతారు. మీరు మంచి సూట్ బూట్ వేసుకొని సఫారీ పైనుండి కింద దాకా అంతా కార్పొరేట్ ప్రీచర్ వల్లే వచ్చింటే అది కూడా మారిపోతుంది. విచిత్రం ఏమో తెలుసా, అట్లాంటి డ్రెస్ వేసుకునేవాళ్ళు, నాలాంటి డ్రెస్ వేసుకునేవాళ్ళు, ఇట్లాంటి డ్రెస్ ఇలాంటి డ్రెస్ వేసుకునేవాళ్ళు అందరికీ ఒకే రూపమే వస్తుంది. మీరు పట్టది కట్టుకొని కనకాంబరాలు మా కలర్ వేసుకొని పైనుండి కింద దాకా అలాగే ఊదారంగా వస్త్రాలతో వచ్చిన లూకాసు వార్త 16వ అధ్యాయంలోని ధనవంతుడి మాదిరి వచ్చినా, అదే 16వ అధ్యాయంలో లాజర్లా దరిద్రుడు వచ్చినా, ధనవంతుడు యేసుప్రభువుని అంగీకరించిన ఇద్దరు ఒకే మార్పులోనికి వస్తారు. టాటా బిర్లాలైనా, అంబానీలు, అదానీలైనా ప్రభుని నమ్ముకుంటే మనం ఎట్లయితాం వాళ్ళు కూడా అట్లే ఉంటారు, వాళ్ళు ఎట్లుంటారు మనం కూడా అట్లే ఉంటాం. ప్రభువు మనల్ని మార్చేటప్పుడు దేర్ ఈజ్ నో డిఫరెన్స్.
ఏ కులము, ఏ రంగు, ఏ ప్రాంతం. ఇంకా మీకు ఒకటి గొగరుబొడ్చే న్యూస్ చెప్తా. మీరు ఎర్రగున్నా తెల్లగైతారు, నల్లగున్నా తెల్లగైతారు. కనుక దాని కొరకు అంత ప్రయాసపడొద్దండి. దట్స్ ఎ గ్రేట్ జాయ్. గొప్ప సంతోషం. అంత ఊరికే జరుగుతుంది. మీరు నల్లగున్నాడు ఎర్రగా కావాలంటే అది లాక్మీనో న్యాచురల్స్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత ఎట్లనో అంటే ఏం లేదు, కొత్త సున్నం కొట్టిన గోడ మాదిరి ఉన్నాం అనుకోవాలి. అయితే ప్రభు మనల్ని మార్చినప్పుడు ఏ రంగున్న వాళ్ళైనా అంత ఒకే రంగే, ఎంత పట్టుకున్న వాళ్ళైనా అందరూ ఒకే రూపంలోనికి. ఆల్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె ఉంటాం. ఇక్కడ పొడవు, పొట్టి, ఆరోగ్యము, అనారోగ్యము, లేదా షుగరు, బీపీ, ఇవన్నీ మాత్రలు, ఇన్సులిన్ అన్నీ మీరు ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. ఇన్సులిన్, ఇంజెక్షన్లు, మాత్రలు అన్నీ. వి ఆల్ చేంజ్. వాట్ ఏ గ్లోరియస్ డే ఇట్ ఈస్. అది ఈరోజు వస్తే ఎంత బాగుండు అని కొంతమంది అనుకుంటా ఉంటారు. నేను అలాగే అనుకుంటా. మీలో కొంతమంది కొద్దిగా లేట్ అయితే మంచిదే అనుకుంటుంటారు. ఎందుకంటే ఇంకా పెళ్లి చేసుకోవాలా, పిల్లలు, సంసారం, జీవితం ఇంకా చాలా ఉంది. ప్రభు తొందరగా రావద్దు అనేవాళ్ళు ఉన్నారు. అక్కడ సంఘం అయితే ఆసక్తి కలిగిన సంఘము. ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్. ప్రభువైన యేసు రమ్ము. మనం అంతా మార్చబడతాం. ఎంత సంతోషకరమైన సంగతి ఇదంటే, ఈ మార్పులో దాదాపు 4-5 విషయాలు జరుగుతాయి. ప్రభు రాబోతున్నాడు కనుక మనము మన వారిని కూడా చూస్తాం. క్రీస్తునందు మృతులైన వారిని మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన మనము ఆయనతో పాటు ఉండుట కొరకై మనం తీసుకుని పోబడతాం. ప్రభుకి స్తోత్రాలు. మార్పు చెందేది ఒక్క నిమిషంలో జరిగిపోతుంది. ఇది ఎట్లా అని వివరించలేము. ఎందుకంటే బైబిల్ దీన్ని ఒక మర్మముగా తెలియజెప్తూ వచ్చింది. 3 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది, మనము దేవుని పిల్లలు. we are the children of God. రెండవది ఏంటి? మనము మార్పు చెందేదము. రెండేనా మనం చూసింది? సరే, మూడవది చూస్తా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. 1 Thessalonians chapter 4. నాలుగో అధ్యాయము 17. 4:17. మనము మేఘముల మీద కొనిపోబడదము. ఇప్పటిదాకా షేర్ ఆటోలో ప్రయాణం చేసేవాళ్ళు దేంట్లో ప్రయాణం చేయబోతున్నారు? ఫ్రీ. షేర్ ఆటోకి డబ్బులు ఇవ్వాల. షేర్ ఆటో మనం నిలబెడితే ఆగదు. మీకు తెలుసు కదా, కొంతమంది భక్తులు వాళ్ళ సాక్ష్యాలు చెప్తుంటారు. మేము ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాలని పోతే మాకే వాహనం లేదు ఆ ఊరికి వెళ్ళటానికి. ఎవరో వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాలని మమ్మల్ని తీసుకెళ్ళారు, ప్రభు చాలా గొప్ప కార్యాలు చేశాడని. కొంతమంది చెప్తుంటారు కదా, భక్సింగ్ గారు ఈ విమానాశ్రయానికి వెళితే వెళ్ళిపోయిన విమానం తిరిగి వచ్చిందని. కొంతమంది భక్తులకేమో అలాంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉంటాయి. నాలాంటి వాడికి ఎలాగుంటుందో తెలుసా? యూనివర్సిటీకి వెళ్ళాలి ప్రభు అని ఇంట్లో నుండి బయటకు వస్తే ఆ పక్కన షేర్ ఆటో పోతుంది. ఆపాయి అంటే వెనక వస్తుంది చూడు, ఇంకో దాంట్లో రా. మాకు పోయే షేర్ ఆటోలే ఆపరు. మాది మా భక్తి. పల్లె వెలుగులే ఆపరు, అది మా భక్తి. ఎందుకంటే నిండింది అని పోతూనే ఉంటాడు. మా కళ్ళు ఎదురికి పోతుంటాడు. అప్పటిదాకా మా కొలీగ్స్ కూడా ఇట్లే చూస్తూ వస్తారు. మనం పక్కన చూసిన వెంటనే హెల్మెట్ సరి చేసుకుంటారు, వాళ్ళే వెళ్ళిపోతారు. కళ్ళు ఎదుటే జరుగుతున్నాయి. ఏం ప్రభు, గొప్ప గొప్ప భక్తులంతా చెప్తున్నారు వాళ్ళకి ఎక్కడి నుండో విమానం వచ్చిందంట, రైలు వచ్చిందంట, బర్తులు వచ్చినాయంట, బస్సులు వచ్చినాయంట, కార్లు వచ్చినాయంట,
విశ్వాసులు వచ్చినారంట, మా ఎదురుకి షేర్ ఆటోలు పోతున్నాయి నిరాకరించి. ప్రభుకు స్తోత్రాలు. అవన్నీ జరుగుతుండడం మాకు అవమానంగా ఇబ్బందిగా కనిపించినా మీరంతా పొండి ఒకరోజు మేము మేఘముల మీద కొనిపోబడతాం. ఛార్జ్ లేదు, టికెట్ లేదు, మనం మేఘమండలం మీద కొనిపోబడతాము. వి ఆల్ షెల్ బి ఖాట్ అప్. లోకంలో విమానాల కంటే రైళ్ళు, తర్వాత ఇంక ఏ ప్రయాణ సాధనాలన్నా మీరు తీసుకొని, మేఘం ఒవ్వెత్తిన ఎగిసిపోతుంది. బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలు 40 సంవత్సరాల మేఘం నడిపించింది. పగల మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము నడిపించింది. వారిని మేఘం ఆవరించిన మత్తయి 17. ఆ మేఘంలో నుండి ఒక శబ్దం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. ఆ మేఘమే యేసుక్రీస్తు ప్రభు. ఆయనతో ఉండటానికి మనం కొనిపోబడుతూ ఉన్నాం. ఎంత ఫ్రీ కదా! ఈ మేఘానికి అలాంటిది ఏం లేదు, అన్లిమిటెడ్ వెయిట్. ఎంతనా వెయిట్ వేయచ్చు. విమానం రెక్కల చాపి దాదాపు 1000 మందిని మోసుకొని, లగేజ్ మోసుకొని గగనతలంలో దూసుకుంటూ, ఆకాశాన్ని చీల్చుకుంటూ, మేఘాలను పారద్రోలుతూ, గంటకి 1000 కిలోమీటర్ల ప్రయాణముతో 10 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరిపోతుంటే అబ్బరం అనిపిస్తుంది. ఆహా, మనిషిని యొక్క జ్ఞానం ఎంత గొప్పది అని. రైట్ బ్రదర్స్కి కృతజ్ఞతలు అని అనిపిస్తుంది. అయితే మేఘమండలం ఒక్కసారి మనల్ని కొనిపోతుంటే అది 10 కిలోమీటర్ల దాకా మనల్ని తీసుకెళ్తుంది మేఘం. అయితే ఈ ప్రభువు పంపించే మేఘం, మనం వెళ్ళే మేఘం ఆయన దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్తుంది. ఇట్ గోస్ బియాండ్ ఆల్ స్పియర్స్. మీలో కొంతమందికి తెలుసు కదా, అట్మాస్ఫియర్, ఐనోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్, బయోస్ఫియర్, అన్ని స్పియర్స్ ఉంటాయి. ఆల్ స్పియర్స్, ఇట్ కట్స్ అక్రాస్ ఆల్ ద స్పియర్స్. నానోస్ఫియర్, ఫైనల్గా చెప్పిన హెవెన్లీ స్పియర్, డివైన్ స్పియర్, అక్కడికి మనల్ని అక్కడ దాకా నాన్ స్టాప్. ఇప్పుడు మనకంతా నాన్ స్టాప్ బస్సులు కావాలా, నాన్ స్టాప్ ట్రైన్లు కావాలా, నాన్ స్టాప్ ఫ్లైట్లు, అన్నీ నాన్ స్టాప్ కావాలంటాం కదా. సింగిల్ స్టాప్, డబుల్ స్టాప్ అంటే ఇష్టం ఉండదు. ప్రభుకు స్తోత్రాలు. పాపాత్ముడైన మానవుని కొరకై పరిశుద్ధుడైన దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక ఎంత గొప్పది. 4వది చూస్తామా? ఇది కొద్దిగా సీరియస్గా ఉంటుంది, ఏమనుకోవద్దండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమ కావలెను. దిస్ ఈజ్ కాల్డ్ బీమా జడ్జిమెంట్ అంటారు. ధవళ సింహాసనం వేరే, అది యేసుని ఎరగని వారికి. ఆదివారం ఆరాధించేటప్పుడు కొంతమంది భక్తులు అలాగ ఆరాధన చేస్తారు. ప్రభువా, ధవళ సింహాసనం ఎదుట సాగిలబడి. వద్దు, నీకు కాదమ్మా, ధవళ సింహాసనం దగ్గరికి పోతే ఆరాధనే లేదు. ఓకేనా? ధవళ సింహాసనం క్రైస్తవేతలు యేసు ప్రభుని ఎరగని వారి కొరకు. అది మనం క్రీస్తుని న్యాయపీఠం, దిస్ ఈజ్ ద జడ్జిమెంట్ సీట్. ఆ క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి మనం అందరం వెళతాం. అందరికీ తీర్పు ఉంటుంది మొదటి 3.5 సంవత్సరాలు. ఆ తీర్పు ప్రకారం ఇందాక మనం చదివాం కదా, ప్రతి వానికి వాని క్రియలు. యాజ్ ద సాల్వేషన్ ఈజ్ పర్సనల్, రివార్డ్స్ ఆర్ ఆల్సో పర్సనల్. రక్షణ ఎలాగ వ్యక్తిగతమైనదో, బహుమానము, ప్రతిఫలము, జీతము కూడా వ్యక్తిగతమైనది. వాళ్ళది కూడా నాకే ఇచ్చేయి, మా ఆవిడలే, మా పిల్లోళ్ళే, మా కొడుకులే, మా కూతుర్లే, మా అల్లుళ్ళే, మా సేవకుళ్ళే, మా సంఘములే ఇచ్చే ప్రభు అంటే కుదరదు. ఎవరిది వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మనము మార్పు చెందుతాము, వేరే అవుతామంటే ఏంటి? అందరం ఇలాగే ఉండము ఇక్కడ కూర్చున్నట్లు. ఎందుకంటే సూర్యుని మహిమ వేరే, చంద్రుని మహిమ వేరే, నక్షత్రాల మహిమ వేరే. మాంసాన్ని గురించి కూడా మాట్లాడాడు కదా, పక్షుల మాంసం వేరే, చేపల మాంసం వేరే. అంటే ఎవరైతే ప్రయాసపడి ఉంటారో వారందరికీ హయ్యర్ లెవెల్ ఉంటుంది. ప్రయాసపడకుండా ఊరికే మనం వచ్చి కూర్చొని పోయేవాళ్ళము. మనకేంటి, జనరల్ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు కూడా చెప్తుంటారు కదా, ఏముందిలే బ్రదర్, ట్రైల్లో ఆడు గేట్ దగ్గర ఉంటే చాలు. కానీ పరలోకంలో కూడా గేట్ దగ్గరే ఉండాలి అనుకుంటుంటారు వాళ్ళు. విచిత్రం ఏంటంటే ఒకే గేటే ఉంటుంది అక్కడ. ఎంతమంది ఉంటారు ఒకే గేట్ దగ్గర? రైలు అయితే చాలా డోర్లు ఉంటాయి కనుక ఆ డోరు ఈ డోరు ఉంటావు.
ఇక్కడ ఒకే గేటే, పరలోకానికి ఒకటే ద్వారం. జీసస్ సెడ్ ఐ యామ్ ద వే. ఇప్పుడు జరుగుతుంది 3.5 సంవత్సరాలు ఒక్కోళ్ళది స్టోరీ అన్ఫోల్డ్ అవుతుంది. ఒక్కోళ్ళు నిలబెట్టబోతున్నాడు. మనమందరము క్రీస్తుని న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావాలి. పాట కూడా ఒకటి ఉందని కదా, న్యాయపీఠము నీ ఎదుట ఉన్నది ధ్యానించి చూడము కూర్చున్నదెవరో. ఇక్కడైతే మనం మస్కా కొడతాం. పేతురికే మస్కా కొట్టినారు అన్నీ సపర్యాలు. ఏంటమ్మా ఇంటికి అమ్మాను. అయ్యో అన్నా మీకు చెప్పుకుని ఉంటామా, కరెక్ట్ చెప్తామన్నా మీకు అన్నారు. ఆయన కూడా అన్నాడు, నేను మీకు చెప్పుకుండా ఉంటానా, కరెక్ట్గా సావండి అని. అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, అయ్యో ప్రభు నీకు చెప్పకుండా ఎలాగుంటామంటే, ప్రతి వాని సంగతి ఆయన బాగా ఎరిగినవాడు. బైబిల్లో రాయబడిన యథార్థవంతులను బలపరచుట కొరకు యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయబడు. ఇప్పుడు మనం చేసిన పరిచర్యను బట్టి ఒక్కోళ్ళకి బహుమానాలు పిలుస్తుంటారు. ఒక్కోళ్ళకి మీకు తెలుసు కదా, నేను టీచర్ని, ఇంతకుముందే చెప్తుంటా. మాకు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా, మా సార్లు వేరే వాళ్ళే మీరంట. నేనేం చేస్తానంటే, నాకు ఒక చిన్న ప్రాక్టీస్ పెట్టుకున్నా. ప్రాక్టీస్ అంటే మళ్ళీ మీరు ఏమో అనుకోవద్దండి, డబ్బులు వచ్చేది కాదు. పిల్లలు ఎగ్జామ్ రాస్తారు కదా, ఇంటర్నల్ నా పేపర్ ఉంటుంది కదా, దాన్ని రాస్తారు కదా, ఎవాల్యుయేషన్ చేస్తాం కదా. చేసిన తర్వాత ఆ ఆన్సర్ బుక్ మళ్ళీ పిల్లలకి ఇస్తాం. ఏమైనా ఎవాల్యుయేషన్లో లోపాలు ఉన్నాయా, కౌంటింగ్లో లోపాలు ఉన్నాయా, వాళ్ళు రాసిన దానికి ఎన్ని మార్కులు వచ్చినాయి, న్యాయమా అన్యాయమా, పార్షియాలిటీ ఉందా లేదా, వాళ్ళు చూసుకొని మరలా ఏమైనా అడగాలనుకుంటే అడగవచ్చు. సార్ ఇక్కడ తక్కువ మార్కులు వేసినారు, ఇక్కడ ఎక్కువ వేసినారు, తీసేయండి. వాళ్ళ లోపాలేమో వాళ్ళు చెప్పచ్చు. అలాగే ఈశ్వరులకు నేను చేస్తుంటా. అలాగా చేసేటప్పుడు నా క్లాసు సెమిస్టర్ అంతా ఒక రకంగా ఉంటారు, ఆ రోజు మాత్రం ఒక రకంగా ఉంటారు. ఆన్సర్ బుక్స్ తీసుకొని లోపల క్లాస్ రూమ్లోకి వెళ్ళిన వెంటనే ఒకరికొకరు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఒకరికొకరు చూసుకుంటారు. ఇప్పుడు నేను వెనక నంబర్ నుండి పిలుస్తుంటా. ఒకళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ టర్న్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటారు. వీళ్ళ టర్న్ వచ్చినప్పుడు ఎందుకు తక్కువ వచ్చినాయి, ఎందుకు సరిగా రాయలేదు, ఇంకోసారి ఇంప్రూవ్ చేసుకుంటావా, ఇవన్నీ ప్రశ్నలు అడుగుతూ ఉంటా. ఇంకా అమ్మాయిలు కూడా వస్తారు కదా, వాళ్ళే ఆన్సర్ బుక్ ఇస్తారు. ఇచ్చిన వెంటనే ఏంటమ్మాయి అని అంటే, ఓవర్ హెడ్ ట్యాంక్ లీక్ అవుతుంది. ఇంకా ఏం అనను కూడా అనము, ఎందుకు తక్కువ వచ్చినాయని కూడా అనము, ఎందుకు ఇలాగ రాసేవని కూడా అనము. ఏమ్మా ఏడుస్తున్నావు, ఏమన్నా ఏమ్మా ఏడుస్తున్నావు అంటే ఇంకెక్కువగా. విషయం నువ్వు ఫస్ట్ సెమిస్టర్లో లేదా 4th సెమ్లో ఇంటర్నల్లో ఇన్ని తక్కువ వస్తే ఏమనుకున్నావు, ఎందుకు వస్తున్నావు క్లాస్కి, ఏం రాస్తున్నావు, ఏం వింటున్నావు, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని మనమే ఆప్షన్స్ చెప్తే, హెల్త్ సరిగా లేదా, అన్నీ బాగుంటాయి, అక్కడ తప్పించుకునే మార్గం. ఇంక మేము కూడా ఎక్కువ ఏడిస్తే ఏం బాగుంటుందని మేమే ఆప్షన్ చెప్తాం, హెల్త్ సరిగా లేదా. అవును సార్. ఇప్పుడు ప్రభువుని న్యాయపీఠం దగ్గర కూడా అంతే. ప్రభు ఒక్కళ్ళనొక్కళ్ళు పిలుస్తాడు. ఒక్కళ్ళనొక్కళ్ళు పిలిచిన తర్వాత మనంత సంగతి తెలుస్తూ ఉంటే మనకు బహుమానాలు ఏమొస్తాయి, వస్తున్నాయి అనేది అంతా ఇక్కడ చెప్తారు. రావట్లేదు నీ శరీరాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి, నీ పొరపాట్లను బట్టి, అబద్ధాలను బట్టి, కృంగిదాలను బట్టి, ఇవన్నీ బహుమానాలు ఇవన్నీ తీసేస్తే ఎన్ని వచ్చినాయంటే నీటిలో మాదిరి నెగిటివ్ మార్కులు వచ్చినాయి. ఏం లేదు షుగర్ తగ్గిపోయింది, వెనక్కిపోయి కూర్చో, అంత నెగిటివ్ మార్కులు వచ్చిన వాళ్ళేనా? ఇక బహుమానాలు ఎవరో ఒకరు మనకు తెలియని వాళ్ళు బహుమానాలు మోసుకొని వస్తుంటారు. ఎట్లొచ్చినాయి బ్రదర్ ఆయనకి? ఇక్కడ కూడా మేనేజ్ చేసినాడు, ఇక్కడ కూడా గిఫ్ట్ ఇచ్చింటాడు, ఇక్కడ కూడా భోజనం పెట్టింటాడు. మనం లోకపరంగా మాట్లాడే మాటలు కదా, లోకంలో ఏదైనా లావిష్గా ఇట్లాగ వస్తుంది. ప్రభు కూడా మనకు అలాగేయాలని కోరుతున్నాడు పరలోక రాజ్యంలో. సో నేను ఈ మధ్యలో ఒక ఊరికి ప్రయాణమై వెళ్తున్నా వెహికల్, కారులో. నాతో పాటు కొంతమంది బ్రదర్స్ కూడా ఉన్నారు.
మీలాంటి పట్టణానికి వచ్చిన తర్వాత చాలా రద్దీగా ఉంది, ఇంకా ట్రాఫిక్ ఆల్మోస్ట్ జామ్ అయింది. ఒక్కొళ్ళు ఇన్ని బాటిల్స్ మోసుకొని వస్తున్నారు. అదేంటి ఏమంటారు, కంటైనర్స్. ఒక్కొళ్ళు ఇన్ని కప్ ఇటు పట్టుకోలేకపోతున్నాడు, కింద పడుతుంది, పడిన వదిలేస్తున్నాడు, రోడ్డు దాటుతున్నాడు. నేను పక్కన ఆయన పిలిచి, ఏమో ఒక్కొళ్ళు ఇన్ని తెస్తున్నారంటే, ఏం లేదు సార్, బిర్యానీ కంటైనర్లో అన్నాడు. అలాగే ఎడాకి తీసుకెళ్తున్నారంటే నామినేషన్ వేస్తున్నాడు ఇక్కడ ఒక ఆయన పార్టీ. ఒక రాజకీయ నాయకుడు నామినేషన్ వేస్తే బిర్యానీ పట్లలో ఒకటి తీసుకోవాలి కదా, ఏదో 2 తీసుకోవాలి కదా. ఇట్లా ఊడ్చుకొని వస్తుంటే ఒకళ్ళు ఏదో వచ్చేది కదా అని ఊడ్చుకొని వస్తాం. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఇటు ఊడ్చుకునేకి రాదు, ఇక్కడ అలవాటైన చేతులు కదా, ఇట్లా ఊడ్చుకోవడానికి ట్రై చేస్తే అక్కడ కూడా దేవదూతలు దగ్గర ఉంటారు, అంతా దెబ్బకి సెట్ చేస్తారు మన అందరినీ. వాళ్ళని చూస్తుంది దెబ్బకైతే వాళ్ళకేం బహుమానాలు లేవు, వాళ్ళకేం కిరీటాలు లేవు, వాళ్ళకేం ఏం లేవు, వాళ్ళంతా మనకొచ్చే బహుమానాలు వాళ్ళు చూస్తూ ఉంటారు. మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలని. ఇప్పుడు దాకా ఎన్ని చూసినాం? 4. మొదటిది ఏంటి? మనము దేవుని పిల్లలము. రెండవది, మనము మార్పు చెందేదము. మూడవది, మనము మేఘమండలం మీద కొనిపోబడదము. 4వది, మనము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావాలని. 5వది ఆఖరి చూసి ముగిస్తామా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:17 చివరి వరుస. చాలు. 5వది ఏంటక్క? మనము సదా, వీ షాల్ బి విత్ హిమ్ ఫర్ ఎవర్. మనము సదాకాలం ఆయనతో ఉంటాం. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ జాయ్ అండ్ ద క్లైమాక్స్. ఈ ఆయనతో సదాకాలం ఉండటానికి బేసిక్ ఏంటి? మనము ఆయన పిల్లలం. ఆయన పిల్లలైన మనల్ని ఆయన సదాకాలం ఉండటానికి తీసుకుని పోవాడతాడు. కొంతకాలం ఉంటేనే మనకి ఇంత బాండ్ కదా, ప్రభుతో, పరిశుద్ధనితో, ప్రేమాస్వరూపుతో, నిరీక్షణామూర్తితో, ప్రేమ శాంతమూర్తితో, రక్షకునితో మనం సదాకాలం ఉండబోతున్నాం. భార్యాభర్తలు ఇద్దరు ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60, 50 ఏళ్ళు కాపురం చేస్తూనే చాలా గొప్పది. ఆ బాండింగ్ టూ మచ్గా ఉంటుంది కదా. చనిపోయేటప్పుడు కూడా వాళ్ళిద్దరు ఒకే దగ్గరే ఉండాలనుకుంటారు, లేదా ఒకే దగ్గరే భూస్థాపన చేయాలనుకుంటారు. ఒకే షాక్ అవుతుంది. వాళ్ళ ఇంటిమసీ టూ మచ్గా ఉంటుంది తెలుసా. 50 ఏళ్ళకి ఇంత బాండింగ్ ఉంటే మన ప్రభుతో పాటు సదాకాలం వీ షాల్ బీ విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అందుకే యోహాను పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 2వ వచనంలో, మనము దేవుని పిల్లలమే, ఇంకేమవుదామో ప్రత్యక్షము కాలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు కానీ ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందము, కాగా మనం సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. ఇప్పుడు 5 విషయాలు మనం చూసిన మనం ఆయనతో ఉంటాం. అది క్లైమాక్స్, అల్టిమేట్, అది పరాకాష్ట. దాని కొరకే ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. యేసు శిలువ రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన పిల్లలముగా జీవించకుండా ఆయన లక్షణాలు రిఫ్లెక్ట్ చేయకపోతే, ప్రభు నీ లక్షణాలు రిఫ్లెక్ట్ చేయనట్లు సహాయం చేయి. మేము మార్చబడాలని కోరుతున్నాం. ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నాం. మేము మేఘమండలం మీద కొనిపోబడాలని ఎదురు చూస్తున్నాం. మేమందరము న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. బహుమానాలు పొందాలి, మా చేతులు నిండాలి, మా కళ్ళు తృప్తి పొందాలి, మా కడుపు ఆధ్యాత్మికంగా నిండాలి, తండ్రికి మహిమ రావాలి, 1000 ఏండ్ల పరిపాలనలో అధికారులు కావాలి. మేము సదాకాలం నీతో ఉండాలి. ప్రభువైన యేసు రమ్ము.